అతిథుల దేవులందరికీ వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం. ఇది ఎందుకు చెప్తున్నంటే రెస్పాన్సిబిలిటీ అంటే వచ్చిన వాళ్ళని గుర్తించడం అనుకోవచ్చు, మన కేటాయించిన సమయాన్ని వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు. అది ప్రారంభం జరుగుతుంది. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. ఇది ఎందుకు రెస్పాన్సిబిలిటీ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నానంటే, లగ్గం అనే సినిమాకు నేను ఆ సినిమాలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫస్ట్ వర్డ్ నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు రైటర్గా అన్న తెలిసినా కూడా అతని సినిమాలో ఫస్ట్ సినిమాలో నేను చేయలే, భీమదేవరపల్లి బ్రాంచ్ అని. కానీ ఆ సినిమా టీజర్ చూసి ఎలాగైనా ఈ సినిమా నేనే అమ్మి పెట్టాలని అమెజాన్కు తీసుకుపోయి అమ్మింది నేనే. ఆయన అప్పటికి డైరెక్టర్ గారు పరిచయం లేదు, ప్రొడ్యూసర్ గారు పరిచయం లేదు. అంటే ఆ కథ మూలం అలా గొప్పగా ఉన్నది ఆ సినిమాకు. అది మా పరిచయం. దాని తర్వాత నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు అవన్నా గుర్తు పెట్టుకోనని పిలిచి ఈ లగ్గం సినిమాలో ఒక పాత్ర అనేది అంటే సినిమాలో ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ కనపడడానికి, ఎన్నిసార్లు అయినా కనపడడానికి వీలు చేసి నాకు అవకాశం ఇచ్చిందన్న. అన్న నేను ఒకటే ఒక లైన్లో చెప్తా. రమేష్ చెప్పాల గురించి నేను ఏం చెప్పాలన్నా కూడా ఒక రచయిత మనం చేయొచ్చు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎమోషన్, ఇది ఒక కనెక్టివిటీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీన్ని ఎట్లా మోయాలనే దానికోసం మనం చూస్తూ ఉంటాం. మేము ఒక మంచి మంచి సినిమాలను నేను చేశాను, మీ అందరికీ తెలుసు. శతమానం భౌతి చేశాను, ఎఫ్లు చేశాను, ఒక బలగం చేశాను. తర్వాత ఈ లగ్గం అనే సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణమ్మ ఉన్నారు కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోహిణమ్మ. ఇది ఫిక్స్. కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పుడతాయా, కొన్ని కథల కోసమే రైటర్లు పుడతారు, అర్థం కాకుండా ఉంటుంది. మన సినిమాలు మీ శ్రేయభిలాషి చూసినా, ఆ నలుగురు చూసినా, ఇంకే సినిమా చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటది. ఈ సినిమాలో తులం కూడా తగ్గకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏడిపిస్తారు, మిమ్మల్ని తిట్టించుకుంటారు, మీకు మెప్పించుకుంటాడు. అదే మన నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది మీతో ఫస్ట్ ప్రాజెక్ట్. మీ ఏ ప్రాజెక్ట్ అయినా మీ కథ ఎంపిక నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా మీరు ఓకే అంటే నేను అచీవ్ చేస్తా. ఎందుకంటే ఈ కథ గురించి నేను అలా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్కరి గురించి చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన మనకు చాలా పాటలు మనం వినుంటాం. అన్నదమ్ముల పాట వినుంటాం, మన రేవంత్ రెడ్డి గారికి రాసిన పాట వినుంటాం. కానీ ఆయన తెలిసి ఉండదు. మన ఇక్కడ రావే తెలియాలి. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్, మంచి వాళ్ళందరూ కూడా ప్రపంచానికి తెలియాలి. మనం వాళ్ళతో పని తీసుకోవాలి, వాళ్ళని హింసించేంత పని తీసుకోవాలి మనం. ఈ సినిమా మీకు మంచి ఆల్బమ్ అవుతుంది. ఎందుకంటే ఆదిత్య గారిని వాళ్ళిద్దరికి ఒక చిన్న లిటిగేషన్ ఉంటే ఇద్దరిని కలిపింది మళ్ళీ నేనే, ఇదే ప్రసాద్ యాబ్లో పైకి తీసుకొచ్చి. ఎందుకంటే అంత నమ్మిన మీ పాటల్ని, మీ వర్క్ని. ఆ తర్వాత బేబీ హిట్ ఇచ్చాడు బాబీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య. ఇప్పుడు కూడా ఈ మంచి సినిమా హిట్ ఇస్తాడన్న నమ్మకం మాకుంది. మాతో పని అలా ఫాస్ట్ గా తీసుకున్నారు. రెండోది ఏంటంటే రమేష్ చెప్పాల గారు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే టీజర్కే ఇంత చెప్తే ఎలా అని మీరు కనిపిస్తుంది. కానీ ఇక్కడ కనపడ్డ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ అమ్మాయిలు కావచ్చు. అన్న మాస్టర్ మీ గురించి కూడా చెప్పాలి. మంచి కొరియోగ్రాఫరు అన్న, నేను ఎక్కువ డాన్స్ చేయలేనన్నా అని చెప్పిన. ఎందుకు అన్నాడు, కమాన్ పట్టీలు గట్టిగా లేవని చెప్పిన. చెప్పిన కమాన్ పట్టీలు గట్టిగా లేవని చెప్పగానే నువ్వు డాన్స్ చేసినట్టే ఉంటది, నువ్వు డాన్స్ చేసినావని అందరూ చెప్తారు, కానీ డాన్స్ చేయించి అమ్మతోడు అన్నాడు. అలాగే చేయించిండు. లవ్ యూ అన్న. ఇక్కడ పోస్టుల్లో మీకు కనపడే ప్రతి పాత్రధారుడు, అది సదానందం కావచ్చు, ఎల్బి శ్రీరామ్ గారి పాత్ర మీ ఇంటికి పోయేదాకా గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న, రచనలు అలా రాశారు, పాత్రలు అలా డిజైన్ చేశారు. కావలసిన మీరే కావాలని వాళ్ళని వెంటపడి వాళ్ళని నొప్పించుకొని రూపాయి చెక్కడ పావులు ఇచ్చిండో, రూపాయి చెక్కడ 2 రూపాయలు ఇచ్చిండో, కానీ కావలసిన పాత్రలు అందరూ తీసుకొని మీరు పని తీసుకున్నారన్న. మీకు మంచి ప్రొఫైల్, మంచి సినిమా అవుతుంది. మీరు ఫస్ట్ సినిమా వేనన్నా అద్భుతమైన సినిమా చేశారు, మంచి సినిమా చేశారు, అందరూ గుర్తుండిపోయే సినిమా చేశారు. అందుకోసమే నేను ఎన్నిసార్లు చెప్తున్నా, లవ్ యూ సార్. ఈ సినిమాలో నాకు ఒక్కొక్కసారి వీలైనా కాకపోయినా నన్ను తీసుకొచ్చి ప్రతి ఫ్రేమ్లో పెట్టడానికి ట్రై చేసిళ్ళు. ఇక ట్రైలర్ అప్పుడు మళ్ళీ మాట్లాడతా. అప్పటి వరకు ఈ టీజర్ను గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న పాత్రలు గుర్తుపెట్టుకోండి, డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ లగ్గానికి మన లగ్గంకు పోతే ఎంత ప్రిపేర్ అయిపోతామో అంత ప్రిపేర్ చేస్తారని నమ్మకం నాకుంది. నమ్మకంగా చెప్తున్నా. లవ్ యూ అన్న. మంచి ప్రాజెక్ట్ లో చేసిన ఒక మంచి భావనతోటి ఇవన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడిన గీత.
ఇవన్నీ నీకే చెప్పాలని వాళ్ళందరికీ తెలుస్తేరా. అదే నాకు నువ్వు సినిమాలు చూద్దావు తెలియదు, ఏం తెలియదు, ఏదో పైసలు అయితే పట్టుకొని బిల్డింగ్లు కడతావు. అది నా ప్రాబ్లం. అందుకోసమే ఈ సినిమా నాతో చూడు, గుర్తుండిపోతుంది మన ఇద్దరికి. అంత బాగుంటది సినిమా, మంచి సినిమా తీశారనా. నీకు Love you, thank అర్థమైంది you. కదా. ఒక్కొక్కటే చెప్తా. అక్కడ పెద్ద ఆవిడ ఉన్నది చూసినావా, మాకు సినిమాలో ఈ పెద్ద ఆవిడ ఎంత బాగా చేసుకున్నదో షూటింగ్ పోయిన వాళ్ళందరికీ ఇంత 100 మందిలా ఒక దొంగను చూసుకున్నట్టు, ఒక అంటే దొంగ అంటే ఎవరికండి, శ్రీకృష్ణుడు దొంగలాగానే చూసుకుంటాం మనం. కానీ వాడికి కావాల్సింది ఇస్తాం కదా, అటుకుని నుంచి రవ్వలంటు వరకు దాచి దాచి పెట్టింది. ఖచ్చితంగా అమ్మ మీ ప్రేమనే మీ అబ్బాయిలకు వచ్చింది, మీ టేస్టే మీ అబ్బాయిలకు వచ్చింది. అందుకోసమే ఇంత గొప్ప సినిమా తీశారు. లవ్ యూ, థ్యాంక్ యూ అమ్మ. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కావాలి. గీత ఇవ్వలేదురా, ఎందుకంటే నీ సినిమా బాగుంటే మైక్ బాగుంటే నేను వదలను, మీకు తెలుసుగా. ఇప్పుడు ఇవ్వకపోతే లాక్కోవాల్సి వస్తుంది.